వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। వేములవాడ తాజా రాజకీయ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారాయని, ఈ ఎన్నికల కాషాయ జెండా ఎక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ప్రధాని నరేంద్ర మోదీ దర్శించిన రాజన్న క్షేత్రంగా వేములవాడకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ పట్టణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు। పట్టణ ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు। ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటుగా పార్టీ నేతలు, 28వ వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। బీజేపీ కోసం పోరాడింది। 28 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినాం। రేపు ఎల్లుండి బీఫామ్స్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకు అభ్యర్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి భీమన్ ఆలయంలో దైవ దర్శనం ఉంటుంది। ఆ తర్వాత జరుగుతున్న పనులపైన కూడా ఒకసారి పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది। తయారు చేస్తున్నాం, ఆ ఛార్జ్షీట్ కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది। అంతేకాకుండా ఏ వైఫల్యత వారు చేసినారో, ఏదైతే ప్రజలు కావాలని ఇక్కడ కోరుకుంటా ఉన్నారో వాటన్నిటిపైన ఒక స్పష్టత కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రజలు ఉద్దేశించి చెప్పబోతారు। అదే మెయిన్ ఎజెండాగా తీసుకొని అదే సంకల్పంతో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా 100% 28 వార్డు గెలిచే విధంగా మా ప్రచార సరళిని, ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది। ఆ విధంగా ఈ యొక్క ఎన్నికలను ఒక ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది। తెలంగాణ రాష్ట్రంలో చూపంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తానే విశ్వాసం నెలకొంటా ఉంది। గతంలో కూడా మున్సిపల్ గెలవడం జరిగింది। ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి సర్పంచ్ కూడా అవకాశం ఇచ్చారు। మరి ఈసారి కూడా అవకాశం ఇస్తారని మేము కోరుకుంటా ఉన్నాం। ఖచ్చితంగా విశ్వాసం ఉంది। నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం ఏ రకంగా ఎంత దూరం మీద మనం చూస్తూ ఉన్నాం। చాలా ప్రాశస్తంగా పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రం ఇది। మరి ఈ పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికతకు దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందో, ఆ దేవాలయాన్ని విచ్చలవిడిగా ఓ హిందుత్వ మనోభావాలను దెబ్బతీసుకుంటూ కోటిలింగాలను దూరం పెట్టేసి కేవలం ఆడ ఉన్న దర్గాను ముట్టుకోవడానికి భయపడతా ఉంది। అంటే అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతే ముస్లిమ్స్ వాటి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని గమనించాలని కూడా నేను ప్రత్యేకంగా పట్టణ ప్రజలను కూడా కోరుతా ఉన్నా। ఒక హిందువులు ఒక శక్తిగా ఏర్పడితే తప్పితే ఈ భారతదేశం మరగడలేదు, హిందుత్వానికి మరగడలేదు। దేవాలయం జరిగిన ఆరచకాలపై కూడా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు కూడా వాటి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం కనుక పూర్తి విశ్వాసం ఉంది। దీన్ని గెలిపిస్తామన్న విశ్వాసం కూడా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం। భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని వేములవాడ మున్సిపల్పై ఎగిరివేయడానికి ఇక్కడ అందరి అభ్యర్థులతోటి ఇక్కడ ఉన్న వార్డు వైజ్ ఇన్ఛార్జ్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి గాను పెద్దలు ఇన్ఛార్జిగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి గారు వచ్చారు। అదే రకంగా మాజీ అధ్యక్షులు రామన్న గారు కూడా ఉన్నారు। ఏ రకంగానైతే వేములవాడ మున్సిపల్లో జెండా ఎగరేయాలి అన్న దాని మీద చర్చ చేసుకోవడం జరిగింది। రేపటి నుండి కార్యక్షేత్రంకు ఏ రకంగా వెళ్ళాలి, ఇక్కడున్న వేములవాడ ప్రజలను ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏ రకంగా నష్టాల ఊబిలో పడేసింది, ఇక్కడున్న ప్రజలను రాజన్నకు ఏ రకంగా దూరం చేశారు। ప్రతి నిధి కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా 14-15 ఫైనాన్స్ కానీ, ఈరోజు ఇక్కడున్న అమృత్ నిధుల కింద కానీ, ఇక్కడున్న ఈరోజు బడ్జెట్లో కూడా ఏ రకమైన పట్టణ ప్రగతి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను దీనికి కేటాయించిందో ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకుపోయి రానున్న రోజుల లోపల ఈ మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులకు కానీ 28 వార్డులు గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన విజయకేతనం ఎగరేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి।